హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈ రోజు పనసకాయ ముక్కలతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. పనసకాయ ముక్కల మసాలా కర్రీ. ఇవి మనకి బయటనే దొరుకుతాయండి. మాకైతే ఇంట్లో పనసకాయ తెచ్చుకుని మేము కట్ చేసుకున్నాము. బయటన్నా విడిగా మనకి మార్కెట్ లో దొరుకుతాయి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వీటిని మనం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ నీళ్ళు చేసుకుందామండి. ఉడికిపోయినాయండి, మనం కట్టేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ నీళ్ళని వార్చేసుకుందాం. ముందు కర్రీ కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందామండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్న పనసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కొంచెం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి కర్రీలో వేసుకున్నప్పుడు ముక్క విడిపోకుండా ఉంటుందండి, లేదంటే మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది. సో ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేగిపోయినాయండి, తీసేసుకున్నాము. ఈ ఆయిల్లోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ 2 తీసుకున్నానండి. అవి వేసుకుని మనం వేయించుకున్నాము. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక 15 జీడిపప్పులు వేసుకుందామండి. ఇవి నేను ముందుగా ఒక పావు గంట ముందు వాటర్లో నానబెట్టానండి. అలా నానబెట్టేసుకుంటే జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది, పచ్చి జీడిపప్పులా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఒక 2 టమాటోలు తీసుకున్నానండి. ఇవి కూడా వేసేసుకున్నాము. జీడిపప్పు ముక్కలు ఉంటాయి కదండి, అవి 1/2 కప్ తీసుకున్నానండి. జీడిపప్పు తీసుకున్నా పర్వాలేదు. గ్రేవీ కోసం మనం దీన్ని మెత్తని ప్యూరీ కింద చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోనే కర్రీకి సరిపడగా ఉప్పు వేసేసుకుందాము. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి వేయించుకున్న పనసకాయ ముక్కలను వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టేసుకుని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా స్లోగా మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఆయిల్ అంతా పైకి సపరేట్ అయిపోయింది కదండి. కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ఇంతే అండి, పనస ముక్కల కర్రీ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ చపాతీలకు కూడా బాగుంటుందండి, అలాగే రైస్లోకి కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.